హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్గా మీరు కనుక చూసినట్లయితే మేము వాటర్ పైన నడవడం కోసం రకరకాల టెక్నాలజీస్ని యూజ్ చేసి రకరకాల వాటర్ పైన నడిచే షూస్ని అయితే తయారు చేయడం జరిగింది. బట్ ఏవి కూడా ప్రాపర్గా వర్క్ అయితే కాలేదు. ఆ వీడియో కింద కామెంట్స్ రీడ్ చేసినట్లయితే మీలో చాలామంది ఏమని కామెంట్లు చేశారంటే, అన్న ఇవన్నీ ట్రై చేసిరు కదా, మీరు వచ్చేసి థర్మాకోల్తో ఒకసారి ట్రై చేయండి అని అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మీ ఐడియాని కన్సిడర్ చేస్తూ ఈ వీడియోలో మేమైతే 2 పెద్ద థర్మాకోల్ షీట్స్ అయితే ఇచ్చినాం, మీరు చూడొచ్చు. సో వీటిని యూజ్ చేసి, అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ షూస్ని యూజ్ చేసి, అంతేకాకుండా వ్రాప్ కవర్ని యూజ్ చేసి, వీటన్నింటిని యూజ్ చేసి మేము వాటర్ పైన నడవగలిగే షూస్ని అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన షూ సైజ్ ఏదైతే ఉందో దీనికి ప్రాపర్గా దీనిపైన కొద్ది వరకు థర్మాకోల్ షీట్ని అయితే తీసేద్దాం. అప్పుడు మన షూ వచ్చేసి దీనిపైన పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మన ఒక షూ వచ్చేసి పర్ఫెక్ట్గా ఆగడం జరిగింది. ఇదే విధంగా ఇంకో దాని మీద కూడా ఇంకో షూ సెట్ చేయాలి. మనము షూని దీని మధ్యలో ప్లేస్ చేసినాం కదా, అయినా సరే ఒక రిస్క్ అవుతుంది. అది ఏంటి అంటే థర్మాకోల్ షీట్ మధ్యలో కిచ్చుకపోయే ఛాన్స్ అవుతుంది అనమాట. అట్లా ఊడిపోకుండా వ్రాప్ కవర్ని అయితే ఊడుతున్నాం మొత్తం. గైస్, ఒక 30 minutes వర్క్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు వాటర్ పైన నడిచే మన షూస్ వచ్చేసి రెడీ అయితే అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేసుకుందాం. వేసుకొని వాటర్లోకి అయితే వెళ్దాం. లెట్స్ గో. దీన్ని వేసుకోండి, సింపుల్. లేస్ కట్టుకోండి, ఏం లేదు. బ్యాలెన్స్ చేసుకోవాలన్నా మీరే పక్కన ఏమి ఉండేది కదా, స్తంభాలు నైట్ ముగ్గురు ఇంజనీర్లు ఉన్నారా? బయట గ్రౌండ్ మీద నడవడానికి అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. వాటర్లో నడుతుంది ఎట్లుంటుందో. దాంట్లో ఇంజనీర్స్ చెప్పుడు పోతున్నారు, గుట్టుకున్నారా? తెలియాలి మంచి నిదానం ఆయన. మనం మొన్న 3-4 రకాలు ట్రై చేసినాం కదా, ఏది కూడా వర్క్ అయితే కాలేదు. బట్ సక్సెస్ఫుల్గా గైస్ ఇది వచ్చేసి వర్క్ అయితే అయింది. మన సబ్స్క్రైబర్స్ అంటే మీరు ఇచ్చిన ఐడియా ఏదైతే ఉందో అది వర్క్ అయింది. వాటర్ మీద ఫ్లోట్ అవుతున్నా. మీరు చూడొచ్చు గైస్, సక్సెస్ఫుల్గా వాటర్ పైన కాళ్ళు మొత్తం ఇరికినట్టు ఉండేవరకల్లా కొద్దిగా ఉన్నదంటే భయం అవుతుంది. అవురా ఎవరు పడినారని తిప్పుతారు. మీరు చూసినట్లయితే గైస్ సక్సెస్ఫుల్గా వాటర్ పైన నేనైతే ఈ విధంగా ఆగిన. వాటర్ పైన వాకింగ్ షూస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి రెడీ అయితే చేసినాం. అరే ఇది పోతుంది.
ఒక కాలు అటు ఒక కాలు ఇటు పోతున్నా ఫస్ట్ దీనికి తాడుగాడు గడ్డ మరి నువ్వుకపోరా బుయ్యి ఇవి నాకు భయం ఏమవుతుందంటే ముంగడి పడతా వెనక పడతా అన్న అయ్యే భయం కంటే ఒకటి అటు ఒకటి ఇటు పోతుంది నాకు భయం అవుతుంది. సో అందు గురించే తాడు కడతాను ఎటు పోకుండా. Every night I'm going on the grid, texting back, I want you, hit you up, I'm on the other side, I miss you. నేను వచ్చేసి ఇలా ఏమో ఎప్పుడు పడతానా ఏం కదా అని భయపడుతున్నా. జిండిగాలేమో ఎంజాయ్ చేస్తున్నాం. దూరం బరిగా మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది, అది చూపెట్టాలి. సో మీరు చూసినట్లయితే ఎవరి హెల్ప్ లేకుండా నా అంతా నేనే వాటర్ పైన అయితే ఆయన ఇప్పుడు 2 స్టెప్లు వేస్తా వస్తాయి. పడితే పప్పు లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు. విజయ్ నీ మీద దుకాణం పోతున్నావు Telling you that I need you, but you're off my radar now. Found myself in between the lines, underneath your bed sheets. శక్తిమాన్ చేతి పక్కన పడతారు, అడవికి చేతి పక్కుందిరా. రాళ్ళు Been past it. Every time you walk away from me, I want you. How could I want you more? Or when did I lose my perspective? Oh God, have I lost it? But my cravings for you so shameless, can't get enough. లాటరా బూటు నా కాలుకే ఉన్నది ఇగో. సో అసలు ఏమవుతుందంటే దీని మీద మనం నడుస్తుంటే ఇది ఇటు పోతుంది, ఇది ఇటు పోతుంది. నార్మల్గా మనం ఆవుడుకు నో ప్రాబ్లం, ఆవుడికి ఈజీ ఆగుతున్నాము. కాకపోతే ఒకసారి ఇటు పడుతున్నాం, ఒకసారి ఇటు పడుతున్నాం. అటు గడ్డ మరి ఇటు తిరుగురా. మీద వైర్ పట్టుకునేవారు ఆయన. ఏతలే అడుగు ఎత్తలే అసలు కది పట్టుకోకుండా వేయాలి. ఇట్రా పోయి అటు ట్రై కమాన్ ట్రై దగ్గర వాడతా చూస్తున్నా ఎట్లా కింద ఇలా రౌతు కట్టి ఆడ గుంస్తున్నట్టున్నది. లావడతలే ఎత్తలేదు కింద పడది మ్యాక్సిమం. నేను పడ్డా కానీ ఆపుతుంది వెయిట్ పర్ఫెక్ట్ గా స్టేబుల్ గా ఉంటుంది వాటర్ పైన. మనం లేపితే మన కాలుతో లేతలేదు ఎక్కువ చేసి పక్కుంది. రాలేరా దీన్ని రాలేరా ఒక బూట్ బూట్ ఎట్లుందిరా ఘోరంగా లేవత్తలేదు. లేవడితే లేతనే లేదు. అడిగేద్దామంటే ముంగడికి పోయి అట్లే పోయి మనం పోయాం పా జస్ట్ పైన కొందాం.
తాత మీరు చూడొచ్చు ఎట్లా నడుస్తున్నావు. బరువు ఉంది మొత్తం. నరం ఎందుకు వస్తున్నారు గింత పెద్ద? ఇగో ఇగో నన్ను పట్టుకుంటూ విడిచిపెట్టు. అవతల కాళ్ళు అది నూకెత్తున్నాయి సైడ్కి. అల్కా ఉండుంటే ఏం కాకపో అన్న. స్విమ్మింగ్ డ్రెస్ ఉంటే మనకు నార్మల్గా పోవచ్చు. నాకు చేసి జింగని ఎక్కిస్తానం, చూద్దాం జింగని ఆడతా లేదా అని. అని మొత్తం ఇటు నువ్వు పొడుగులో కరెంట్ వైర్ పోతుంది. ఎవరెక్క నిలబడు చేతం ఈ చేస్తుంది. పోరా విద్య అటువా. ఎట్లా అనిపించింది జాంగ్రీ? వస్తుంది నీళ్ళ మీద నడిచినట్టే అనిపిస్తుంది కానీ అత్తలేదు. ఎట్లా నీటే కాటేట్టున్నారు. అయ్యో మా ఇంటి కానీ పోనీ. అయ్యో అయ్యో ఇష్టపెట్టురా ముంగ నూకురు మెల్లగా. Life is a winding road, no telling where it goes. Driving through days and nights, won't stop for traffic lights. And I really wanna know if I'll ever figure out where the road goes. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high. నూకరా రాడు Even the నూకేసిరా. sky is falling down. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది. అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. తీసుకొచ్చి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Down, but we get up and start from the ground.